ప్రభువునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇంతవరకు ఆదికాండం 13 అధ్యాయాల వరకు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 14 అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. షినార్ రాజైన అమ్రాపేలు, ఎల్లాసార్ రాజైన అరియోకు, ఏలాము రాజైన కదొర్లయామేరు, గోయీల రాజైన తీదాలు అను వారి దినములలో వారు సుధోమ రాజైన బెరాతోను, గుమెర్ర రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబ్తోను, సెబోయిల రాజైన షెమేబేరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధం చేసిరి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహ్, రాజుల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎవరెవరు రాజులు? అక్కడ ఒక 5 మంది రాజులు, ఇక్కడ ఒక 5 మంది రాజులు యుద్ధం చేసుకున్నారంట. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకంగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేసిరి. యుద్ధాల్లో ఏమైరంట వీళ్ళంతా? లోబడి ఉన్నారంట. ఎవరికి లోబడి ఉన్నారంట? కదొర్లాయోమెరు అనే రాజుకు లోబడి ఉన్నారంట. ఎన్ని సంవత్సరాలంట? 13 సంవత్సరాలు లోబడి ఉన్నారంట. కానీ ఆ తర్వాత ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. 14వ సంవత్సరంన కదొర్లాయోమెరును అతనితో కూడిన రాజులను వచ్చి అష్తారోత్ కర్నాయింలో, రెఫాయిల హామ్‌లో, జూజీలను షావే కిర్యతయిం మైదానంలో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీలను అరణ్యం దగ్గరున్న ఎర్పారాను వరకు తరిమి, శేయీరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఎన్మిష్పతుకు వచ్చి అమాలేకీల దేశమంతటిని, హససోన్ తామార్‌లో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. రాజులు యుద్ధం జరుగుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయిల రాజైన తీదాలు, షినార్ రాజైన అమ్రాపేలు, ఎల్లాసార్ రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5గురు రాజులు యుద్ధం చేసిరి. వీళ్ళు యుద్ధం చేస్తున్నారంట. ఇక్కడ ఎవరితో యుద్ధం చేస్తున్నారు? సొదొమ రాజు కూడా అందులో ఉన్నాడు. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు ఉండెను. మట్టికీలు, గుంటలు ఉండెను. సొదొమ, గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండలకు పారిపోయిరి. సొదొమ రాజు ఓడిపోయారంట. ఓడిపోయి పారిపోతూ ఆ లోయలో పడిపోయారంట. మట్టికీలున్న లోయలో పడిపోయారంట. అప్పుడు వారు సొదొమ, గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. ఈ ఎవరైతే గెలిచిన రాజులు ఉన్నారో వీళ్ళు ఏం చేశారు? సొదొమ, గొమొర్రాల ఆస్తిని మొత్తం పట్టుకొని పోయారంట. ఇక్కడ మనం నిన్నటి అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా! ఇక్కడ ఎవరున్నారు? లోతు ఉన్నాడనమాట. ఆ లోతును కూడా ఏం చేశారు? మరియు అబ్రాము సహోదరుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక వారు అతన్ని, అతని ఆస్తిని పట్టుకొని పోగా ఏం చేశారంట? లోతును కూడా పట్టుకొని పోయారంట. అతని ఆస్తిని కూడా పట్టుకొని పోయారంట ఈ రాజులు. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును, ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఎలోను వనంలో కాపురం ఉండెను. ఏం చేస్తున్నాడంట? ఒకడు తప్పించుకొని ఏం చేశాడంట? ఆ యుద్ధం నుంచి ఒకడు తప్పించుకొని వచ్చి అబ్రాహాముకి ఈ సంగతి తెలిపాడంట. ఒకడు తప్పించుకొని వచ్చి ఏం చేశాడంట? తప్పించుకొని వచ్చి అబ్రాహాముకి ఈ విషయం తెలిపాడంట. నీ బంధువైనటువంటి లోతును పట్టుకొని పోయారు ఇట్లా యుద్ధం జరిగిన తర్వాత అని చెప్పేసి చెప్పాడనమాట. హ్మ్. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తరిమెను. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. అందరూ కలిసి యుద్ధాలు చేస్తున్నారు. రాజులు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర సైన్యం ఎంత పెద్దగా ఉందో మనకు తెలీదు. అయినప్పటికీ అబ్రాహాం ఏం చేశాడంటే కేవలం 318 మందితో అంతమంది రాజులను ఓడించి దాను మట్టుకు తరిమాడంట. ఇది ఎలా సాధ్యపడింది అబ్రాహాంకు? అబ్రాహాము తనకున్న విశ్వాసము గట్టిదనమాట. దేవుని పైన ఉన్న నమ్మకం గట్టిది. అబ్రాహాముకు బంధాలకిచ్చే విలువ గట్టిది. అబ్రాహాము దేవునికిచ్చే విలువ గట్టిదనమాట. ఆ విశ్వాసం వల్లనే అంత తక్కువ మందున్నా సరే దేవుని సహాయం ద్వారా యుద్ధాలను, రాజులను జయించాడనమాట అబ్రాహాము. ఎంత మంచి యుద్ధశీరుడు కూడా అబ్రాహాము. కేవలం ప్రవక్త మాత్రమే కాదు, యుద్ధశీరుడు కూడా. ప్లస్ దేవుని యొక్క విశ్వాసంలో గట్టిగా బలపరచబడినవాడనమాట. కాబట్టి దానివల్లనే ఆయన 318 మందితో కేవలం అంతమంది రాజులను జయించాడు. రాత్రివేళ అతడును, అతని దాసులను వారికెదురుగా ముళ్ళ తీర్చి, వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోమ మట్టుకు తరిమి, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి, తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, అతని స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఏం చేశారంట? అన్నిటిని రిటర్న్ తెచ్చేసాడంట. అతడు కదొర్లాయోమెరును, అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఈ రాజులు పారిపోయి ఆ మట్టికిల్లో పట్టారు కదా! ఆ తర్వాత అబ్రాము తన తమ్ముడిని ప్లస్ సొదొమ ఆస్తిని మొత్తం రివర్స్ తెచ్చేటప్పుడు ఈ రాజు ఎదుర్కోవడానికి వచ్చాడంట. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇక్కడ మెయిన్ కీలకమైన వచనం వచ్చింది. బైబిల్ మొత్తంలో
మెల్కీసెదెకు అనే ఒక క్యారెక్టర్ చాలా మందికి ఒక సస్పెన్స్ క్యారెక్టర్ అనమాట. అంటే ఇతను దేవుని కుమారుడని కొంతమంది అంటారు. లేదంటే ఇతను ఒక మంచి రాజు అని కొంతమంది అంటారు. ఇతన్ని పరలోకంలో కలుస్తామని కొంతమంది అంటారు. అంటే మీకు దీని గురించి ఎటువంటి ఐడియా ఉందో నేను దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ నెక్స్ట్ రాబోయే వీడియోలో ఇస్తాను. మంచిగా మనము ఛానల్ గ్రో అయిన తర్వాత. మీరు దీని గురించి లేదు ప్రత్యేకంగా దీని గురించి చెప్పండి అనంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దాని గురించి వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అయితే మెల్కీసెదెకు ఎవరనేది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ మీకేమైనా ఐడియా ఉంటే దాని గురించి కామెంట్‌లో తెలపండి. నేను దాన్ని పరిశీలించి దానికి సంబంధించిన వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు ఆ మెల్కీసెదెకు ఏం చేస్తున్నాడంట, అప్పుడతడు అబ్రాహాంను ఆశీర్వదించి, "ఆకాశమునకును, భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను." అప్పుడతడు అన్నిట్లో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఏం చేశాడంట అబ్రాహాము తనకున్న ఆస్తి మొత్తంలో ఒక 10వ వంతు ఆ మెల్కీసెదెకుకు ఇచ్చాడంట. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాహాముతో చెప్పగా, సొదొమ రాజు ఏం చేశాడు, ఆయనకున్న కృతజ్ఞత తెలుపుతున్నాడు. ఏమంటే ఆయన ఓడిపోయాడు కదా! కానీ అబ్రాహాం ఎళ్లి తిరిగి తీసుకొనొచ్చాడు సొదొమ వాళ్ళ ఆస్తిని. అప్పుడు సొదొమ రాజు ఏమన్నాడంట, "సరే నాకు మనుషుల్ని మాత్రమే ఇయ్యి, ఆస్తిని నువ్వే ఉంచేసుకో" అని చెప్పి అబ్రాహాంతో అంటే అబ్రాహాం ఏమంటున్నాడు, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతునకు దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. దేవునితోని ప్రమాణం చేస్తున్నాను. నేను నీ దగ్గర నుంచి ఒక్క నూలు పోగైనను, ఒక చెప్పుల వారైనను తీసుకొని అని చెప్పేసి అబ్రాహాం అంటున్నాడు. నువ్వే అబ్రాహామును ధనవంతునిగా చేశావని నువ్వు ఏ రోజుకు చెప్పుకోకూడదు సొదొమ రాజు. నన్ను దేవుడే ధనవంతునిగా చేశాడు తప్ప నువ్వు కాదు. కాబట్టి నేను నీ దగ్గర నుంచి ఏది తీసుకోను అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కేలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకురనిమ్మని సొదొమరాజుతో చెప్పాను. సొదొమరాజుకి ఏం చెప్పాడంట, నాకైతే ఏమి ఇవ్వద్దు కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా! ఈ 318 మందిలో వీళ్ళు కూడా ఉన్నారంట. ఎవరంట? ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్ళు ముగ్గురు ఉన్నారంట. ఈయనకు తోడుగా వచ్చారు అబ్రాహాంకు తోడుగా. వాళ్ళకి ఏ ఏ భాగంలో వస్తాయో వాళ్ళు తీసుకుంటారు. నాకు మాత్రం ఎటువంటి భాగాలు వద్దు అని చెప్పేసి అన్నాడన్నమాట. సొదొమరాజు దానికి అంగీకరించాడు. దాంతో మనకు ఆదికాండము 14వ అధ్యాయం పూర్తయింది. నెక్స్ట్ 15వ అధ్యాయంలో కలుద్దాం. మీకు ఈ అధ్యాయంలో ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేసి చెప్పండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు గనుక మొట్టమొదటిసారి నా ఛానల్‌కి వస్తే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.